నెలకు 10,000 రూపాయల జీతం కానీ సర్పంచ్ ఒక పదవి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలు నిలబడుతున్నారు. అంటే నీ గ్రామానికి ఎంత పెద్ద గాలం వేస్తున్నారో ఆలోచించి ఊళ్ళో సర్పంచ్ కొన్ని గ్రామాలు కూడా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. వాళ్ళ వెనకాల ఎన్నో బీఈడీలు ఎంఎస్సీలు చదువుకున్న మంచి మంచి క్యాండిడేట్లు కూడా వాళ్ళు వెంబడి తిరుగుతున్నారు. అంటే వీళ్ళకు ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలిసి కూడా వీళ్ళు వాళ్ళు వెంబడి తిరుగుతున్నారు. వీళ్ళకి ప్రతిదీ తెలుసు. ఏమన్నా పని ఉంటే కూడా వాళ్ళ చుట్టే తిరుగుతున్నారు. వీళ్ళకి తెలీదా, మీకు చేసుకోవడం తెలీదా, ఎలా చేయాలో తెలీదా? ప్రతి దానికి చదువుకొని వీళ్ళు వాళ్ళను పక్కన పెట్టండి. మీరు చదువుకున్నారు, మేమంతా కృషి చేయండి, గ్రామ అభివృద్ధికి తోడ్పడండి. ఎవరైనా సర్పంచులు డబ్బులు ఇస్తే ఓటేయకండి ప్లీజ్. మీరు దాన్ని వ్యతిరేకించండి. ఆ మార్పు అనేది మీ నుంచే రావాలి. సర్పంచులు పైసలు పంచుతున్నారు కదా, మీరు తీసుకోకుండా వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇస్తారు, మీరు తీసుకోండి. నువ్వు చేసే ఏ పనికైనా అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరే ఉండదు. మనం మన పని చేసుకుంటూ పోవాలి.